అంతర్జాతీయ యోగా దినోత్సవం కేవలం ఒక రోజు కాదు. ఇది ఒక ఆలోచన, ఒక అలవాటు, ఒక భారతీయ గుర్తింపు. ప్రపంచం మొత్తం ఒకే మాట చెప్తోంది, యోగా అంటే భారత్. ఈసారి యోగా దినోత్సవం చాలా ప్రత్యేకం. ఎందుకంటే స్టేజీల మీద సెలబ్రిటీలే కాకుండా స్టేడియాలలో పతకాలు తెచ్చిన భారత అథ్లెట్లు కూడా యోగా చేస్తూ కనిపించారు. ఇవి ప్రోగ్రామ్ వీడియోలు కాదు, ఇవి డిసిప్లిన్ వీడియోలు. ఒలింపిక్ మెడలిస్టులు, వరల్డ్ ఛాంపియన్స్, క్రికెటర్లు, రెజ్లర్లు, ఇతర అథ్లెట్లు ఎవరి వీడియో అయినా సరే కామన్ థ్రెడ్ ఒకటే, అదే నా శక్తికి మూలం యోగా అనే మెసేజ్. ఇది ఒక్క రోజులో వచ్చిన మార్పు కాదు. దీనికి పునాది వేసిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ. 2014లో ప్రధాని అయ్యాక మోదీ ప్రపంచం ముందు స్పష్టమైన ప్రతిపాదనని పెట్టారు. యోగా భారత్ది, కానీ ఇది ప్రపంచానికి అవసరం. యునైటెడ్ నేషన్స్లో చేసిన ఆ ప్రసంగం చరిత్ర మార్చేసింది. 177 దేశాలు మద్దతిచ్చాయి. అలా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఏర్పడింది. ఈరోజు అమెరికా పార్కులలో యోగా, యూరప్ స్క్వేర్లలో యోగా, ఆఫ్రికా గ్రామాలలో యోగా జరుగుతోంది. అందుకే ఈసారి యోగా దినోత్సవం ఫ్లెక్స్ షో కాదు, ఇది ఒక పెర్ఫార్మెన్స్ సీక్రెట్. ప్రధాని మోదీ ప్రతి యోగా దినోత్సవంలో ఒకే మాట చెప్తున్నారు, యోగా ఒక వ్యాయామం కాదు, యోగా ఒక జీవన విధానమని ఆయన ఎప్పుడు చెప్తూనే ఉంటారు. కోట్ల మంది జీవితాలని యోగా మార్చిందని, శాంతి, ఆరోగ్యం కోసం యోగా ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. యోగాని ఒక ఉద్యమంగా మార్చాలని ఆయన సూచించారు. యోగా ప్రపంచాన్ని కలిపింది. 175 దేశాలలో యోగా చేయటం సాధారణ విషయం కాదు, ఇది మనతోటే సాధ్యమైందని అన్నారు మోదీ. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది జీవన శైలిని యోగా మార్చిందని వెల్లడించారు. నేవీకి చెందిన నౌకళ్లలో యోగా ఆసనాలు వేస్తున్నారని, యోగా అందరి కోసమని ఆయన అన్నారు. ప్రపంచంతో మనం అనుసంధానం కావటానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని మోదీ తెలిపారు. కానీ భారత అథ్లెట్ల వీడియోలు వైరల్ కావటానికి కారణం వేరు. యోగా ఏంటనేది పలువురు ఆటగాళ్లు వారి మాటలలో చెప్పారు. యోగా అంటే వంగడం కాదు, ఫ్లెక్సిబిలిటీ కాదు, మెడిటేషన్ కూడా కాదు. యోగా అంటే కంట్రోల్, శరీరం, శ్వాస, మనసుని కంట్రోల్లో పెట్టేదని ఒక రెజ్లర్ చెప్పారు. మ్యాచ్ ముందు యోగా చేయకపోతే నా శ్వాసే నన్ను వదిలేస్తుందని ఒక క్రికెటర్ అన్నారు. ఇంజరీ నుంచి తిరిగి రావడానికి జిమ్ కంటే యోగా ఎక్కువగా హెల్ప్ చేసింది. ఇవి మాటలు కాదు, రిజల్ట్స్, మెడల్స్, రికవరీ, లాంగ్ కెరీర్. ఈ రోజు భారత అథ్లెట్లు ఆ మాటని ప్రాక్టీస్ చేసి చూపించారు. వైరల్ వీడియోలు ట్రెండ్ కోసం కాదు, ట్రైనింగ్ కోసం, ట్రోఫీల కోసం, ట్రస్ట్ కోసం. గతంలో ప్రపంచం భారత యోగా గురువులని చూసింది, ఇప్పుడు భారత విజేతలని చూస్తోంది. వాళ్ళ శక్తి వెనక ఉన్న ఒకే ఒక్క మూలం యోగా.